ఒకసారి ఒక గాడిద ఒక కుక్కతో బాధపడుతుంది. కొన్నిసార్లు మనమే అనుకుంటాం ఒకరికొకరికి బాధలు పంచుకుంటామని, కానీ జంతువులు కూడా ఒక్కొక్కసారి వాటి బాధను ఒక్కొక్కటితో పంచుకుంటా ఉంటాయి. ఒక కుక్క ఒక గాడిద ఒక ఇంటిలో పెంచబడుతున్నాయి, ఒక యజమాని దగ్గర వాడబడుతున్నాయి. అలాంటి సమయంలో గాడిద కుక్కతో ఇలా బాధపడుతుంది. ఏంటే కుక్క, ఎంత సేవ చేసినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని బరువులు మోసినా ఈ యజమానుడు ఎప్పుడు నన్ను తిడతానే ఉంటాడు, ఎప్పుడు కొడతానే ఉంటాడు, ఎప్పుడు నన్ను బాధిస్తూనే ఉంటాడు, నాకు చాలా బాధగా ఉంది అన్నదట. అప్పుడు కుక్క అందంట తనదైన శైలిలో, ఇంకెందుకు మరి ఇక్కడ ఉండడం, బయటకు వెళ్ళిపోవచ్చు కదా, నీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు కదా, నీ తోటి గాడిదలన్నీ ఊరు గాడిదలా తిరుగుతూ ఉంటాయి కదా, యజమానుడి దగ్గర నువ్వెందుకు పడి ఉండడం, పో బయటికి అని చెప్పి ఉచిత సలహా ఒకటి ఇచ్చింది. అయితే గాడిద ఇలా అంటుంది, అవును నాకు అలాగే అనిపిస్తూ ఉంది, ఎందుకంటే నా తోటి సహోదరులందరూ పని పాట లేకుండా ఊరంట తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి నేను కూడా అలాంటి బ్యాచ్లోకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ ఒక్క ఆశ నన్ను ఇంటిలో ఉండేలా చేస్తుంది అందట. అవునా, ఏంటి ఆ ఆశ అంటే అప్పుడు ఈ గాడిద ఇలా అంటుంది, నీకు తెలుసు కదా మన యజమానుడికి ఒక కూతురు ఉంది కదా, చాలా అందగత్తె అయిన కూతురు ఉంది కదా, ఆ కూతుర్ని మన యజమానుడు అప్పుడప్పుడు ఇలా తిడుతున్నాడు, నేను విన్నాను. ఏమనంటే, ఏంటి నువ్వు సరిగా చదవవా, నువ్వు సరిగా చదవకపోతే ఆ గాడిదనిచ్చి పెళ్లి చేసేస్తాను అని చెప్పి తిట్టడం నేను విన్నాను. అందువలన ఏదో ఒక రోజు ఆ మంచి రోజు నా జీవితంలో రాకపోతుందా అన్న ఆశతో ఈ కష్టాలన్నీ భరిస్తున్నా, ఈ బాధలన్నీ భరిస్తున్నా. ఏదో ఒక రోజు అందగత్తినిచ్చి నాకు ఏం చేయొచ్చు, పెళ్ళి చేయొచ్చు, అందుకే ఉంటున్నాను అందట. నిజంగా దాని ఆశ ఎంత గొప్పదండి. దాని ఆశ నెరవేరదని మనకు తెలుసు, కానీ దాని ఆశే దానిని బ్రతికిస్తుంది. హల్లెలూయా. మన యొక్క విశ్వాసము, మనం దేవుని మీద పెట్టుకున్న నిరీక్షణ మన జీవితంలో ఏ కష్టాన్నైనా అధిగమించేలా చేస్తుంది. హల్లెలూయా. ప్రత్యేకంగా నీ జీవితంలో మంచి రోజులను చూసే అద్భుతమైన అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.